కోవిడ్‌లో స్కూల్ డ్యూటీలయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంగ మా అమ్మ అయితే బ్యాగ్ అయితే ఎత్తుకొని వస్తుంది. ఇంగ ఆ పిల్ల రావాలి కాబట్టి పైనుంచి అప్పటిదాకా కార్‌లో నేనైతే సీట్ బెల్ట్ ఏసుకొని ఏసీ మోడ్‌లో అయితే పెట్టి కూర్చోనున్నాను. ఇంకేం చేయాలా వాళ్ళొచ్చిన దాకా వాళ్ళు ఎంతసేపు వచ్చినా కూడా అంతసేపు మనం కార్‌లోనే కూర్చోనుండాలా. ఇన్ని రోజుల నుంచి నేను కారు తోలినా గానీ ఏ రోజు ఇంత లేట్ అయితే పట్టలేదు. 40 నిమిషాలు పట్టింది బ్రో బడికాడి నుంచి బయటికి రానాటికి. పొద్దున్నే స్కూల్ డ్యూటీలు లేసి 6 నెలలు అయితే అవుతుంది డ్యూటీకి పోయి. మళ్ళీ ఈ రోజు లేయాల్సి వస్తుంది. చీకట్లో అయితే లేచినాయి ఈరోజు 6 గంటలకే. ఒకసారి పొద్దున్న న్యూస్ చూసి ఎన్ని రోజులు అయింది. దాదాపు చీకట్లో 6 గంటలు అయితే సంవత్సరం అవుతుంది. ఏ రోజు నేనైతే చీకట్లో 6 గంటలకు లేచేదంతా ఉండదు. నేను లేచేది 9కి 8:30కి అట్లా లేస్తాను. నేను ఈ రోజు మాత్రం స్కూల్ డ్యూటీలు స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రతిరోజు ఇంకా 6కే లేయాలా. ఇంకా ఎదురు కనిపించేదైతే మా ఇంట్లో కిచెన్ లేపి చాయ్ పెట్టుకొని తాగాల్సిందే. రోజు ఈ చాయ్ ఎందుకు తాగుతాం అంటే ఈ చాయ్ తాగడం వల్ల కొంచెం రిలాక్స్ అయితే వస్తుంది. అలాగే తలనొప్పి ఇంకేమన్నా టెన్షన్లు ఉంటే మొత్తం పోతాయి. చాయ్ వేడిగా తాగితే చక్కెర వేసుకొని బాగుంటది ఈ చాయ్ మాత్రం. మీరు గమనించినైతే దాంట్లో పొద్దునాకలు వేసుకొని తాగుతాను నేను ప్రతిరోజు డైలీ. ఈ కార్ నేను స్కూల్ డ్యూటీలకి అన్నిటికీ వేసుకొని పోయేది. మా ముసలిదాన్ని అయితే దుడుకోపోయేది మాత్రం ఈ కార్లోనే దుడుకొని పోతాను స్కూల్ డ్యూటీలకి. ఇంకా మిగతా అయితే వేరే పెద్ద బండి జీపు తోలుతాను నేనైతే పెద్దది. ఇంక ఎక్కడికన్నా ఫంక్షన్లు అన్నిటికీ ఈ బండి. ఇంకా ఆ పిల్ల వచ్చేసరికి మా ముసలోడు కూర్చోవచ్చేసరికి ఇంక సీటు బెల్ట్ వేసుకొని ఇంక రెండులో ఏసీ పెట్టుకొని తిప్పుకొని కూర్చోవాలన్నమాట. రెండులో కూడా వద్దంటారు, ఒకటి మూడులో పెట్టి అంటారు. ఇంకా చలికాలం వస్తుంది. చలికాలం వచ్చిందనుకో ఒక్క పాయింట్లో పెట్టినా కూడా ఏసీ చలి అతర దింగుతుంది మామూలుగా చెప్పాలంటే. ఇక్కడ స్కూల్ సెలవులు మాత్రం శుక్రవారం శనివారం వారంలో ఈ 2 రోజులు మాత్రం సెలవు ఉంటాయి. కొద్దివారం రోజులల్లా మధ్యాహ్నం దాకా పోవాలా. ఇంకా మా అమ్మ అయితే పిల్లలు బ్యాగ్ తెచ్చింది. ఇంకా అది వస్తూ ఉంటుంది నడుచుకుంటా ముసలోడు కూతురు అయితే. ఇప్పుడు ఇంట్లో ముగ్గురు నలుగురు చదువుతూ ఉంటారు కదా, అందరూ ఒక కార్లోనే వస్తూ ఉంటారు కాబట్టి ఇంటికి ఒక కారు ఉంటాయి, 2 కార్లు ఉంటాయి, 3 ఫ్యామిలీలు ఉంటాయి ఒక్కొక్క ఇంటికి. అందుకని ట్రాఫిక్ అయితే ఫుల్ పిచ్చగా ఉన్నది ఈ రోజు అయితే. నేనైతే ఇసిపెట్టేసి వచ్చి అయితే మ్యాగీ అయితే తెచ్చుకున్నాగా. టయానికి ఏం లేనప్పుడు మ్యాగీ దిక్కని ఎప్పుడు మనం వీడియోలో పెట్టినా కదా నేను. ఇంకా ఆ పిల్లనైతే ఇసిపెట్టేసి కిచెన్లోకి వచ్చి మా అమ్మ అయితే కోడిని అయితే కోసింది. ఏం చేస్తున్నావు అమ్మ అని అడిగితే బిర్యానీ చేస్తాను అని చెప్పింది. ఆడ ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అన్నీ ఉన్నాయి, కొంచెం కోసి పెట్టిపో ఏం చేస్తావు కూర్చొని అని చెప్పింది. నాకు కూడా నిద్ర వస్తుంది బడికి పోయి ఇసిపెట్టేసి వచ్చా కాబట్టి ఇంక పోయి ఎర్రగడ్డ కోసేసి పోయి ఇంక పోయి నేను నిద్రపోయి మళ్ళీ లేసి వచ్చా డ్యూటీ టయానికి అనమాట. మా అమ్మ చేసుకుంటూ ఉంటుంది అంతలేక వంట. నేను నిద్ర లేసి వచ్చి 12 గంటలకు నిద్ర లేసి వచ్చి ఇంకా దివానీలో పని ఇంకా బయట ఏమైనా చెత్త ఉంటే తోసుకొని వచ్చేసరికి కిచెన్లోకి మా అమ్మ అయితే బిర్యానీ చేసింది. కార్ స్టార్ట్ చేసి పెట్టిపో నేను వచ్చేస్తా అని చెప్పింది. ఇంకా నేను బయటకు వచ్చేసి అయితే కార్ స్టార్ట్ చేసి పెట్టేసేసి ఆయన నేను ఒకటే డ్యూటీకి పోయేదన్నమాట. ఆ ఇంట్లో పిల్లలు కూడా మా పిల్ల చదివే బడిలో చదువుతున్నారు. అన్న నాకంటే ముందే పోయాడు. ఈ రోజు నేను ఈ ట్రాఫిక్ చూడండి ఒకసారి. ఈ ట్రాఫిక్ లోంచి బడికాడి నుంచి బయట రావాలంటే 40 నిమిషాలు పట్టింది. బడికాడే ఇంక బండి నుంచి వస్తేనే మా అమ్మతో ముసలోడ స్కూల్ నుంచి వచ్చేసాడు. బిర్యానీ మా అమ్మ చేసింది కాబట్టి ఇంక బిర్యానీ పెట్టు మా కూతురికి నాకు నచ్చలకి పెట్టి ఎత్తుకోమో